హే గైస్, ఈ సెలెక్ట్ TC203 మోడల్ ఇది మీ అందరికీ టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీసి పెడతాను. నేను ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా దీనికి ఇది SSRకి వర్క్ అవుద్దా లేదని. సో యాక్చువల్గా ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని కనెక్షన్ డయాగ్రామ్ L1 లైన్ అండ్ న్యూట్రల్ 1 and 2 దానికి ఇన్పుట్ సప్లై ఇన్పుట్ వచ్చి 90 to 270 AC or DC అని చెప్తున్నాడు. నేను AC సప్లై ఇచ్చాను. దీని కాంటాక్ట్ వచ్చి 10 amps వరకు ఏదైనా కాంటాక్ట్ అంటే ఈ NO-NC ఉంది కదా, ఈ NO-NC కాంటాక్ట్ ప్లస్ ఆర్ NO-NC ఏదైనా మోటార్ లోడ్ ఈ టెంపరేచర్ అండర్లో ఏదైనా మోటార్ ఆన్ ఆఫ్ అవుతూ కంట్రోల్ అవ్వాలి అనుకున్నప్పుడు దీనికి NO-NCకి కామన్ డైరెక్ట్ సప్లై ఇచ్చుకుంటాం. NO-NC ఆన్ ఆఫ్ కోసం అని ఏదైతే కంట్రోలర్ ఉందో మోటార్ ఆర్ వేరెవర్ ఏదైతే అది దాన్ని దీనికి డైరెక్ట్గా దాని కాంటాక్ట్ దాని ఐసోలేట్ సప్లై ఏదనేది దీనికి ఇచ్చుకుంటాం. నెక్స్ట్ దీని టెంపరేచర్ కంట్రోలర్స్ టెంపరేచర్ RTD ప్రోబ్స్ సెన్సర్ RTD సెన్సర్ లేదా J టైప్, K టైప్, S టైప్ అండ్ R టైప్ ఏ టైప్ అయితే వాటి యొక్క టెంపరేచర్ ప్రోబ్స్ సప్లై కనెక్షన్స్ ఇచ్చుకుంటాం. ఈ RTD అయితే 3, 8, 9, 10కి ఇచ్చుకుంటాం. అదే థెర్మోకపుల్స్ వచ్చి 8, 9కి ఇచ్చుకుంటాం. 8, 9 మాత్రమే ఇచ్చుకుంటాం. దీని అంటర్లో ఏదైనా హీటర్స్ ఏమైనా వర్క్ అవ్వాలి అనుకున్నప్పుడు హీటర్స్కి వచ్చి SSR కనెక్షన్స్ వచ్చి ప్లస్ అండ్ మైనస్ 12 and 13కి ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఓకే గైస్, యాక్చువల్గా నేను ఈ విధంగా కనెక్షన్ ఇచ్చాను. ఈ 1 to ఈ మెయిన్ 2 సప్లైలు 1 to AC సప్లై ఇచ్చుకున్నా. అండ్ నేను ఏది లోడ్ ఏం కాదు, నాకు హీటర్ కావాలని నేను హీటర్కి ఈ విధంగా కనెక్షన్ చేసుకున్నాను. SSR వర్క్ కావాలని SSR ఆర్ కాంటాక్ట్ రెండు కూడా ఇది వర్క్ అవుద్ది. నేను ఈ ప్రోబ్స్ టెంపరేచర్ ప్రోబ్స్ అనేవి కనెక్షన్ దీనికి ఇచ్చుకున్నా. టెంపరేచర్ సెన్సర్ యొక్క వైర్లు దీన్ని కనెక్షన్ చేసి 8, 9, 10కి ఇచ్చుకున్నా. అండ్ 11, 12 and 13 నేను SSR వర్క్ కావాలని నేను దాని నుంచి అవుట్పుట్ 12 voltage వస్తుందా లేదని చెకింగ్ పర్పస్ మీకు తెలియడానికి కోసం నేను మల్టీమీటర్ని కనెక్ట్ చేశాను ఈ విధంగా. అసలుగా నేను సెటప్ పాయింట్ వచ్చి 33 పెట్టా. 33 దీన్ని 2 ప్రెస్ చేయాలి. ఇప్పుడు కూడా 2 ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత సెటప్ పాయింట్ పెట్టాను అనేది. యాక్చువల్గా ఇది ప్రెస్ చేసి అప్ అండ్ డౌన్ మన టెంపరేచర్ రేజ్ చేసుకోవచ్చు. సో నేను పెట్టిన టెంపరేచర్ వచ్చి 33. సో నేను సెటప్ చేసుకున్న టెంపరేచర్ వచ్చి దీనికి 33 పెట్టాను. 33 పెట్టాను. ఇది ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ మనం రిక్వైర్మెంట్ పెట్టామనేది తెలుస్తుంది. దీనికి 33కి ప్రజెంట్ వచ్చి 31 ఉంది. 31కి నాకు SSR రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది వచ్చి 11 voltage చూపిస్తున్నాను. DC 11 voltage. ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా SSR అనేది క్లోజ్ అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు నేను పెట్టింది టెంపరేచర్ 33 వచ్చింది. ఆటోమేటిక్గా ఇది అది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వోల్టేజ్ చూస్తే SSR యొక్క అవుట్పుట్ వోల్టేజ్ 0 అయింది. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇది దీని యొక్క ఆపరేషన్. అండ్ ఫీల్డ్లో దీన్ని పారామీటర్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం పారామీటర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ డౌన్ యారోని లాంగ్ ప్రెస్ చేయాలి. డౌన్ యారో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇన్పుట్ ఏదైతే సెన్సింగ్ పెట్టుకుంటామో దాన్ని ఈ RTD లేదంటే J టైప్, K టైప్ ఇందాక చెప్పాను కదా, అదే S టైప్, R టైప్, T టైప్, Y టైప్, J టైప్ ఇలాగా మనం మార్చుకోవచ్చు. మన ఈ థెర్మోకపుల్స్ ఇవన్నీను. ఇది వచ్చి RTD, నేను RTDలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది యూనిట్ వచ్చి డిగ్రీస్లోనా లేదంటే 0 degree Celsiusలో ఫారెన్హీట్ ఆర్ నార్మల్ టెంపరేచర్లో అనేది చూడడానికని ఉపయోగపడుతుంది. ఈ సెటప్ పాయింట్ లో, సెటప్ పాయింట్ హై ఇది వచ్చి ఫ్యాక్టర్ 1. ఇది ఎప్పుడు కామన్. ఫ్యాక్టర్ కంట్రోల్ ఇది రివర్స్ ఆర్ ఫార్వర్డ్. అంటే ఇది కంట్రోల్ వచ్చి మనం అంటే 33 కన్నా డౌన్ అవ్వకూడదు టెంపరేచర్ అనేటప్పుడు
ఇది ఫార్వర్డ్లో పెట్టుకుంటాం. లేదు 33 వరకు రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ ఆఫ్ అయిపోవాలి అనేటప్పుడు ఇది రివర్స్లో పెట్టుకుంటాం. ఇది కంట్రోల్ ఆన్ ఆఫ్. ఇది రీసెట్ మనం ఇప్పుడు చేయకూడదు. ఓకే గైస్, యాక్చువల్గా దీన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే రిటర్న్ బ్యాక్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.